కింద నుంచి పైకి వచ్చే దారి కేవ్లా ఉంది, చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది శివలింగం. నంది కూడా ఉన్నాడు ఎదురుగా. ఇచ్చుకోమన్ చాలా బాగుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు జల్సా స్ట్రీట్ వ్లాగ్స్. ఈరోజు చిలుకూరు పోతున్నాం. నేను బాయ్ దుర్గా గారు మమ్మల్ని ఏప్రిల్ ఫుల్ చేసాడు. ఏప్రిల్ కాదు కానీ ఏప్రిల్ ఫుల్ చేసి మమ్మల్ని బండి తీసుకొస్తాను తీసుకురాలి. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో బాయ్ మింగులు వేసుకొని ఇంకో బండి తీసుకొచ్చుకుంటున్నాడు. ఇట్లుంటుంది మన దుర్గా గాంతో. ఆడ వచ్చిన తర్వాత చూపిస్తాం వీడియో. చిలుకూరు వెళ్తాం ఇప్పుడైతే. దుర్గాడైతే వచ్చిండు. ఇక పెట్రోల్ పంప్లోకి పోయిండు. పెట్రోల్ ఆడున్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు. ఆడే పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుతాం. మళ్ళీ వీడికి వచ్చేయమంటుండే, ఏదో వాచ్ మర్చిపోయిన, వాచ్ కావాలంటుండు. అట్లుంటుంది దుర్గాంతో. ఏం చేద్దాం సార్, ఇలాంటి వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాను సార్. వాడు వచ్చిన తర్వాత చూపిస్తా. వాడు ఎంత కంగారు వచ్చిండు ఈడకి మా కాడికి. ఇప్పుడు వచ్చి వేరే ప్రపంచంలో ఉంటాడు మాతో. పెట్రోల్ అయితే కొట్టించుకొని వచ్చిండు. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. వేసుకో, హెల్మెట్ వేసుకో, ఇంకా వేసుకో. చూడండి పొద్దున్నే ఎంత మంచిగా ఉందో, ప్రశాంతంగా ఉంది. రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ పోతున్నాం మేము. మీరు కూడా మారండి, పొద్దున్నే లేవండి. ఎంత మంచి క్లైమేట్ ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు. ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు. మన దుర్గాడైతే వస్తుంది. మేమైతే టిఫిన్ కాపినాము. పెట్రోల్ ఏమి అయిపోలే, సైడ్కి పెడుతుంది బండి. బండి అయితే ఊతప్పం తీసుకోండి. ఈడు బోండా, ఇడ్లీ, నేను బోండా. ఎలా ఉంది ఊతప్పం? టిఫిన్ అయితే తినేసినాం, గట్టినే తిన్నాం టిఫిన్. మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఈ నుంచి ఒక 8 కిలోమీటర్స్ ఉంది ఇంకా, అంతే. ఎందుకు నవ్వుతున్నారు మాస్టర్? దగ్గరకు వచ్చేసాం. బొట్టు పెట్టుకుంటుండు. సాంప్రదాయిని సుప్పిని దుర్గాగాడు కొబ్బరికాయ వచ్చే దారిలో చిన్న దరిద్రం పట్టుకుంది. దైవభక్తి ఎక్కువైపోయింది ఇప్పుడు. రా, కీ చైన్లు ఏమైనా తీసుకుంటావా? లేదు, కీ చైన్లు కావాలంటే చిలుకూరుకి వచ్చేయాలి అంతే. ఉన్నాయి, చాలా ఉన్నాయి. కీ చైన్ బాగుంది. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో మీకు అన్నీ చూపిస్తాను. మీకు ఎందుకని ఏం కొనలేదు నువ్వు? వాడు దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఈ నుంచి లోటస్ టెంపుల్ పోదాం. ఇప్పుడు లోటస్ కాదు, ముందర శివుని ఏదో గుడి ఉంది. ఫస్ట్ దానికి వెళ్ళి దాని తర్వాత లోటస్ టెంపుల్కి వెళ్ళి. ఓకే ఓకే, బాయ్. లెట్స్ విజిట్ దేర్. ఓం శాంతి మ్యూజియం. శివలింగం చూడు ఎంత పెద్దగా ఉంది. చూద్దాం లోపలికి వెళ్ళి. ఫ్రీ ఎంట్రీ అంట, వెళ్దాం. ఈ చిలుకూరుకి లోపలికి వెళ్ళే ముందు ఉంటుంది, స్టార్టింగ్ పాయింట్లో ఉంది. ఎంట్రీ అవ్వగానే మనకు శివుడు, నంది దర్శనం ఇచ్చారు. వే టు మ్యూజియం. కేవ్లా ఉంది, భలే ఉంది. చాలాసార్లు వచ్చాం కానీ దీన్ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మేము. చిలుకూరు వచ్చేటప్పుడు ఈసారి మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. కింద నుంచి పైకి వచ్చే దారి కేవ్లా ఉంది, చూడొచ్చు. చాలా పెద్దగా ఉంది శివలింగం. నంది కూడా ఉన్నాడు ఎదురుగా. ఇచ్చుకోమన్ చాలా బాగుంది.
దీంట్లోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు గురీశ్వర, విశ్వనాథ, నాగేశ్వర. ఈసారి ఎవరైనా చిలుకూరుకు వస్తుంటే రిటర్న్లోనూ వెళ్ళేటప్పుడు దీన్ని కూడా విజిట్ చేయండి, బాగుంది. స్టార్టింగ్ పాయింట్లోనే ఉంది, అస్సలు కన్ఫ్యూజ్ ఏ అవకాశాలు లేవు. ఫస్ట్ ఇది వస్తుంది, దాని తర్వాత గుడి. మంచి స్పిరిచువల్ ప్లేస్. యా, ప్రశాంతంగా ఉంది, ఎవరు లేకుండా. ఎంట్రీ అయితే ఫ్రీ, ఏం పైసలు లేవు. ఇంకా దీని ట్రస్ట్ ఏమైనా ఉంది కింద, మీకు ఏమైనా తోచినంత తోచినంత ఇస్తే బాగుంటుంది. మా దుర్గాడు ఇప్పుడు 10,000 ఇస్తాను ఒప్పుకుండు. ఓకే, మళ్ళీ వచ్చిన ఎగ్జిట్ కూడా ఇంతే, మళ్ళీ ఇటే వచ్చిన దారిలోనే. ఆర్టిఫిషియల్ కేవ్. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ మోటివేషన్ వీ కేమ్ టు లోటస్ టెంపుల్. బాయుడున్నాడు. ఎరా మోటివేషన్ బాగుందా? ఇందాక వెళ్ళిన గుడిలో మోటివేషన్ వచ్చింది మాకు. మనుషులం కాదు, ఆత్మలం అంట. ఎస్, దేహం కాదు, మట్టి 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 కొట్టుకుపోతారా. శరీరాలు మర్చిపోవాలంటే ఏదో చెప్పిండు అయ్యా. ఓకే, ఇక్కడికైతే వచ్చినాం. చెప్పులు వేసేద్దాం. ఏదో పూజ భజన జరుగుతుంది లోపల, బాగుంటుంది టెంపుల్. ఇది కూడా రావచ్చు, పక్కనే ఆరాధన జరుగుతుంది. హారతి ఇస్తారంట, పోదాం. కరెక్ట్ హారతి టైంకి వచ్చి హారతి తీసుకున్నాం. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, మంచిగా లోపల హారతి కూడా బాగానే ఇచ్చారు. 5 నిమిషాల పైన ఇచ్చారు. మాట్లాడాలి. ఏడేడు దుర్గగాడేడి వస్తున్నాడు. ఇంకేంటి మరి, ఇంటికేనా? ఇక్కడ ఏమో అన్నీ చిన్నగా ట్రై చేసి ఇంటికి రూమ్ ఇంటికి వెళ్ళిపోవాలి.